హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నానండి. శనివారం రోజు చాలా లేట్ అయింది పూజ చేసేలేకే. అయితే ముందుగా అందరు ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అయితే అందరూ కూడా ఆ స్వామి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే శనివారం అందరూ పూజ చేసుకుంటారు. నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్తే ముందు పొద్దున్నే లేచి మనం గుమ్మాలు బాల్కనీ అంతా తుడిచేసి కడిగేసి గుమ్మాలకి ఇలా పసుపు కుంకుమ పెట్టి చక్కగా అందంగా అలంకారం చేసుకోవాలి. ఏ పూజ చేసినా మనం ముందు బయట గుమ్మాన్నే ఎక్కువ పూజిస్తాం. ఆ పూజ అయినాకే ఇంట్లో పూజ చేసుకోవాలి. గుమ్మం లక్ష్మీదేవితో సమానం అంటాం కదా. అమ్మవారు అక్కడ వచ్చుంటే అయ్యవారికి పూజ చేసుకునేదానికి మనకు మంచిగా ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు, ఇంకా కలబంద చెట్టు, ఇంకా రోలు, తులసమ్మకి అందరికి కూడా ఇలా చేసుకున్నానండి. నేను ఎప్పుడు ఇంతే చేసుకుంటాను. శుక్రవారం, శనివారం, ఇంకా సోమవారం, గురువారం ఈ పూజలు ఇలా జరుగుతూనే ఉంటాయి. తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో అక్కడ పీట పెట్టుకొని, పీట మీద క్లాత్ వేసుకొని, క్లాత్ మీద ఒక పిడికిడి బియ్యం, పసుపు కుంకుమ, చిన్న పీట పెట్టుకొని ఫోటో పెట్టుకున్నానండి. అయితే ఈ ఫోటోకి తులసి మాల వేసాను. ఇక్కడి నుంచి మీకు పూజ అంతా ఇంకా మొత్తం అష్టోత్తరంలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే 6 దీపాలు పెట్టుకున్నాను, పిండి దీపాలు. అదంతా కూడా వీడియో కట్ అయిపోయింది. ఎందుకంటే చీకటిగా వచ్చింది, అది కట్ చేసేసానండి. ఇక్కడి నుంచి ఇక్కడ నేను అష్టోత్తరం చేసుకుంటున్నాను. దేవుడికి వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. వినాయకుడికి అక్షంతలు, కుంకుమ, గంధము, వస్త్రము సమర్పించి ఆ ధూపం వేసాను. బెల్లం ప్రసాదంగా పెట్టాను. తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అక్షంతలు, గంధం, కుంకుమ అన్నీ వేసి ధూపం వేసి తాంబూలం పెట్టాను. తర్వాత నేను అష్టోత్తరం చేసుకుంటున్నాను. అయితే ఈరోజు 6వ వారం అండి నేను చేసుకోవటం పూజ. 6 దీపాలు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొక వారమే ఉంది లాస్ట్. అయితే స్వామివారికి 8వ వారం కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వడ్డీకి అసలు వాడు అంటారు కదా, వడ్డీ కింద 8వ వారం కూడా చేసుకోవాలని అంటారు. అయితే ఈరోజు నేను తులసి మాల వేసాను స్వామివారికి. నాకు ఎప్పటి నుంచో ఈ 5 వారాల నుంచి ఒక్కరోజన్నా తులసి మాల వేయాలని ఇష్టం ఉండేది. కానీ అది ఎందుకు మొన్న సిటీకి వెళ్ళినప్పుడు నాకు నెరవేరింది. సిటీలో పూలతో పాటు తులసి మాల కూడా అమ్ముతున్నారండి. ఒక మూర వచ్చి, ఒక మాల దేవుడికి సరిపోయే మాల వచ్చి 15 రూపాయల రేటే. అదేం పెద్ద రేటు కూడా కాదు. ఒక మాల మల్లెపూలు, ఒక మూర ఇది తెచ్చుకున్నాను. చక్కగా 30 రూపాయలు ఇస్తే 2 మల్లెపూలు మాల ఒకటి, తులసి మాల ఒకటి ఇచ్చారు. ఆ మాలలో నుంచే చిన్న ఫోటో కాబట్టి ఇది ఎక్కువ మాల పట్టలేదండి. అందుకే కొద్దిగా తీసి రెబ్బలు పక్కకి తీసి తులసి దళాలతో పూజ చేసుకుంటున్నాను. అష్టోత్తరం తెల్ల పువ్వులు, తులసి దళాలతో. ఈరోజైతే నాకు బాగుందండి. చాలా ఇష్టం అనిపించింది ఈ తులసి దళాలతో పూజ చేసుకోవటం. నాకు ప్రతి వారం కూడా తులసి దళాలు దొరికేవి కాదు, ఒక్కటారా పెట్టేదాన్ని. ఈరోజు నేను అష్టోత్తరం చేసుకున్నన్ని ఉన్నాయి. అందుకే చాలా సంతోషంగా ఉంది అంటున్నాను. ఇంకా స్వామివారికి పూజ చేయడం అంటే మహా ఇష్టం. ఈరోజు పిండి దీపాలు 6 పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదం కూడా వడపప్పు, చల్లివిడి పెట్టబోతున్నాను. ఇంక ఇక్కడైతే నేను అష్టోత్తరం చేసుకుంటున్నాను. ఈ అష్టోత్తరం చేసుకునేటప్పుడు వస్తే చదువుకోవచ్చు, బుక్ ఉంటే. నా దగ్గర బుక్ లేదు కాబట్టి ఫోన్లో పెట్టుకోవచ్చు. ఫోన్లో కూడా లేవు అనుకుంటే ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనుకుంటా కూడా చేసుకోవచ్చండి. ఆయన మూలమంత్రాలు ఇవే. అసలు గోవిందా గోవిందా అని చేసినా కూడా మనకి మంచి ఫలితం వస్తుందండి. ఎందుకంటే స్వామిది అదే గోవిందా 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 అని నామమే మనం ఎక్కువ సార్లు అనుకుంటుంటాము వెంకటేశ్వర స్వామి అంటే. ఇంకా 7 కొండల వాడు అంటేనే గోవిందా గోవిందా అనేది దానికి అర్థం కూడా. ఇంక ఏడైతే నేను మొత్తానికి అష్టోత్తరం అంతా కూడా తులసి దళాలతో, వైట్ పూలతో చేసుకుంటున్నాను. అయితే స్వామివారికి 7వ వారం 6 వారాలు చేసుకుంటున్నాను కాబట్టి 6వ వారం ఇంత వైభవంగా పూజ జరగద్దని నేను అనుకోలేదండి. చాలా బాగా జరిగింది. తర్వాత అష్టోత్తరం అయిపోయినాక ప్రసాదం వడపప్పు, చలివిడి, బెల్లం ప్రసాదంగా పెడుతున్నాను. ఇంకా మా ఇంట్లో పండ్లు కూడా ఉన్నాయి. మామిడి పండు కూడా ఒకటి ప్రసాదంగా స్వామివారికి పెట్టాను. మనం ఇవే చేయాలని ఏం లేదండి. పళ్ళున్నా కూడా పెట్టి చేసుకోవచ్చు, ఏం కాదు. కొన్ని పాలైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి కొంచెం జవ్వాది వేద్దామని మర్చిపోయాను. అది ఇప్పుడు వేస్తున్నాను. జవ్వాది అనేది మంచి వాసన వస్తుంటుంది కాబట్టి స్వామివారికి సుగంధభరితమైన పువ్వులతో
పచ్చకర్పూరంతో ఇలా చేసుకుంటే చాలా మంచిది. మనకి ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. తర్వాత ఇంకా కర్పూరం హారతి, స్వామివారికి పచ్చకర్పూర హారతి అంటే చాలా ఇష్టం కదా. మనం పచ్చకర్పూర హారతి ఇస్తే చాలా చాలా మంచిది. మనం ఆ వాసన అనేది, ఆ పొగ అనేది మనం పీలవడం ద్వారా కూడా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు. ఇక్కడైతే స్వామికి ధూప దీప నైవేద్యాలతో సమర్పించానండి. ఇప్పుడు మనం కూడా హారతి తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే ఇదేనండి నా పూజా విధానం అంతా కూడా. మీకు అందరికీ కూడా ఈ పూజా విధానం అనేది నచ్చద్ది. అందరికీ తెలిసిన పూజ అయినా, ఒకవేళ ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలుసుకోవాలని చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా చూస్తే సింపుల్ విధానంలో, మరీ హెవీగా కాకుండా సింపుల్ వేలో నేను చూపిస్తున్నానండి. ఇక్కడ పూజ అంతా అయినాక అక్షంతలు స్వామివారి పాదాల ముందేసి దండం పెట్టుకోవాలి. మన కోరికలు ఏమైనా ఉన్నా అవి నెరవేర్చ తండ్రి అని ఆయన కోరుకుంటే తప్పకుండా వెంకటేశ్వర స్వామి తీరుస్తాడండి. ఇదైతే నాకు నమ్మకం ఉంది. ఇక్కడ పెట్టిన పిండి దీపాలు కొండెక్కినాక ఎవరు తొక్కని చోటు వేయాలి. మనం అందరం కూడా ఒక దీపం ఒక పిండి దీపాలు కదా, ఆ పిండి తీసుకొని ప్రసాదంగా తీసుకోవాలి. ఇక్కడ పెట్టిన ప్రసాదాలన్నీ మనమే తీసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి.